అందరికీ నమస్కారం. ఈరోజు కథ శ్రీకాంత్ భార్య డెలివరీకని వాళ్ళ పుట్టింటికెళ్ళింది. ఇక ఒక్కడికి ఆఫీస్‌కి వెళ్ళడం, ఇంటికి రావడం బోర్ కొడుతుంటే ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాడు. టీవీలో మూవీ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇన్వాల్వ్ అయి చూస్తూ ఉన్నాడు. మధ్యలో ఒక రొమాంటిక్ సీన్ రావడంతో ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ మూడ్ అంతా ఏదోలా మారిపోయింది. ఇంట్లో చూస్తే భార్య లేదు. ఇక తను రావడానికి చాలా రోజులు పడుతుంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆ రోజు నైట్ నిద్ర కూడా పట్టలేదు. ఇక ఎలాగో రాత్రి గడిచింది. బయట ఏదో సౌండ్ వస్తుంటే లేచి కూర్చున్నాడు. ఏంటి ఆ సౌండ్ అనుకుంటూ విండో గ్లాస్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల దాటికి బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆమె శరీరం. చూపు తిప్పడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు. నైటీలో ఉంది ఆవిడ. వాళ్ళ భార్య లేదని అతడి ఇంటి ముందు ఊకుతూ కనిపించింది. కిందకి వంగి ఊడవడం వల్ల ఆమె వయ్యారి గిరులు కళ్ళకి విందు చేస్తుంటే చూపు తిప్పలేకపోతున్నాడు. ఇక మనసంతా ఎలాగో మారిపోయింది అతనికి. తెలియకుండానే అడుగులు ఆమె వైపుకు సాగాయి. డోర్ ఓపెన్ చేసుకుని ఆమెను చేరి, మీకెందుకండి అంత శ్రమ అంటుంటే, పర్వాలేదు అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది పక్కింటావిడ మీనా. ఇక వెళ్తున్న ఆవిడని చూస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్. ఏంట్రా, ఇప్పుడే లేచావా అంటూ వచ్చాడు శ్రీకాంత్ ఫ్రెండ్ మీనా హస్బెండ్. ఇప్పుడే లేచాను. ఏదో సౌండ్ వస్తుంటే ఏంటా అని చూసేసరికి మీ ఆవిడ మా ఇంటి ముందు ఊకుతూ కనిపించింది. నేనే క్లీన్ చేయమని చెప్పా, ఇంటి ముందు చాలా చెత్త పడిందని అంటుంటే థ్యాంక్ యూరా అని చెప్పాడు. మన మధ్యలో థ్యాంక్స్ దేనికి కానీ, నేను ఆఫీస్ పని మీద 2 రోజులు బయటకెళ్తున్నాను. కాస్త మా ఆవిడకి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయరా అంటుంటే సరే అన్నాడు లోపల సంబరంగా. ఇక అతనితో మాట్లాడి ఇంట్లోకొచ్చాడు శ్రీకాంత్. అబ్బా, ఇదే మంచి సమయం. వాడు ఊర్లో లేకపోతే ఆమెను నా దగ్గరికి రప్పించుకోవాలి. ఎలా, ఏం చేస్తే వస్తుంది అంటూ ఆఫీస్కి టైం అవుతుంటే, అయ్యో వంట చేసుకోవాలి, వచ్చాక ఆలోచిద్దాం అంటూ కిచెన్లోకి వెళ్తుండగా డోర్ సౌండ్ అవుతుంటే ఎవరా అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. పింక్ కలర్ శారీలో ఒద్దికగా ఉన్న శరీర సౌష్ఠవం. ఇక్కడ ఏం ఉండాలో ఎంత ఉండాలో కరెక్ట్గా అద్దినట్లే ఉన్నాయి. ఆమె శరీరాకృతిని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఏవండి, ఇదిగోండి మీకు దోశ తీసుకొచ్చాను అంటూ శ్రీకాంత్ చేతిలో బాక్స్ పెట్టింది మీనా. అయ్యో మీకెందుకండి, ఇందులో శ్రమేముంది, మేము చేసుకునే దాంట్లో మీకు 2 వేసిచ్చాను అంటూ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. అబ్బా, చూస్తుంటేనే ఆగలేకపోతున్నాను. నా మనసులో మాటని ఆమెతో ఎలా చెప్పాలి, చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుంటూ ఇక స్నానం చేసి రెడీ అయ్యి మీనా ఇచ్చిన బాక్స్ని ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. మీ ఆవిడ లేదు కదరా, ఇంట్లో నిద్రలా పడుతుంది. ఏం చేస్తాంరా, కొన్ని రోజులు కష్టపడక తప్పదు అన్నాడు శ్రీకాంత్. ఏంటో మనకి ఈ కష్టాలు. మన భార్యలు డెలివరీ అయినప్పుడల్లా అన్ని రోజులు వాళ్ళకు దూరంగా ఉండాలంటే చాలా కష్టం అంటుంటే నవ్వాడు చిన్నగా. ఇక ఈవినింగ్ ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి చేరాడు. ఇంట్లోకి రాగానే ఎదురుగా మార్నింగ్ మీనా ఇచ్చిన బాక్స్ కనిపిస్తుంటే ఒక్కసారిగా ఆమె పొద్దున ఎలా కనిపించిందో అలా కళ్ళ ముందు కదలాడేసరికి, అవును, నా మనసులో ఉన్న విషయాన్ని ఆమెతో ఎలా చెప్పాలి? సరే, ముందైతే ఫ్రెష్ అవుదాం అంటూ వెళ్ళాడు. ఇక ఫ్రెష్ అయి వచ్చి ఏదో తట్టినవాడిలా అతనికి వచ్చిన ఒక రెసిపీ చేసి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఆ బాక్స్లో పెట్టి మీనా ఇంటికి వెళ్ళాడు. హలో మీనా గారు, హాయ్ అండి, ఇదిగోండి మీకోసం అంటూ బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటండి, మీరే చూడండి అంటుంటే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది మీనా. వావ్, రవ్వ కేసరి. నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. మీకెలా తెలుసు? మీకు ఇష్టమా? నాకిష్టమని నేను చేసి తీసుకొచ్చాను అని ఓ బిస్కెట్ వేశాడు. అవునా అని పక్కన పెడుతుంటే, తినడానికి తీసుకొచ్చాను, పక్కన పెట్టడానికి కాదు అనగానే ఆ బాక్స్ చేతిలోకి తీసుకుని స్పూన్తో ఆ స్వీట్ని నోట్లో పెట్టుకుంది. చాలా బాగుందండి అనింది నవ్వుతూ. ఆ అదృష్టం నాకెప్పుడు పడుతుందో అనుకున్నాడు మనసులో. ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు అన్నాడు నవ్వి. సరే అండి, మా పాప స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది, నేను స్కూల్కి వెళ్తాను. అయ్యో, మీరు ఎందుకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు చొరవగా. ఇక నడుచుకుంటూ వెళ్ళేసరికి లేట్ అవుతుందని సరే అంది మీనా.
శ్రీకాంత్ అక్కడి నుండి స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొచ్చాడు. థ్యాంక్స్ అండి అంటుంటే ఆమె చీర చెంగు కాస్త పక్కకి చెదిరి బ్లౌజ్ నుండి ఉబికి కనిపిస్తున్న అందాలు అతడి కళ్ళకి విందు చేస్తుంటే చూపి నిలిపాడు అక్కడే. అతను ఎక్కడ చూస్తున్నాడో చూసి గబుక్కున చీర సర్దుకుంది మీనా. చూపు పక్కకు తిప్పేశాడు. శ్రీకాంత్ కాస్త సీరియస్గా చూసి వాళ్ళ పాపని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను అలాగే క్షణం చూసి అతని ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. అబ్బా, ఆగలేకపోతున్నా. ఏమున్నాయి నీ అందాలు, నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఎప్పుడు నా కౌగిట్లో చేరిపోతావు అనుకుంటూ ఆ రోజు రాత్రి ఆమె ఊహల్లో తేలిపోయాడు శ్రీకాంత్. ఇక రాత్రి 11 గంటల సమయంలో అతడి ఇంటి డోర్ దబదబా వాయిస్తూ వినబడింది. వెంటనే లేచి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా మీనా నైటీలో కనిపించింది. టెన్షన్గా, ఏమైందండి, ఏమైనా ప్రాబ్లమా? అవునండి, మా ఇంటి డోర్స్ని ఎవరో దబదబా వాయిస్తున్నారు. దొంగలేమో అని భయం వేసి మీ నెంబర్ నా దగ్గర లేదని వెంటనే మీ ఇంటికి వచ్చాను అనింది కంగారుగా. అవునా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి అంటూ ఆమెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శ్రీకాంత్. ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరు కదండి, మీరు నిశ్చింతగా పడుకోండి అంటుంటే నాకు భయం వేస్తుంది. అయ్యో, మరి ఏం చేద్దాం? మీరేం అనుకోకపోతే మా ఇంట్లో 2 రూమ్లున్నాయి, అందులో పడుకుంటారా అన్నాడు. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని. మీ ఇంట్లోనా అనింది ఇబ్బందిగా. పర్వాలేదండి, మీకు ఇబ్బంది లేకుంటేనే పడుకోండి అన్నాడు. ఇక చేసేది లేక సరే అంది. అతని ప్లాన్ వర్కౌట్ అయినట్లుగా లోపల సంతోషపడిపోతూ, మీ పాపని నేను తీసుకెళ్తాను, మీరు రండి అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చొరవగా వాళ్ళ పాపనెత్తుకొని ఇటువైపు తిరగగానే మీనా అతనికి తాకి కింద పడుతుండగా పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది మీనా. ఆమె నడుం అతని చేతిలో బందీ అయితే ఆగలేక స్మూత్గా ఉన్న నడుముని నలిపేస్తున్నాడు శ్రీకాంత్. అతడి స్పర్శకి ఒళ్ళు జల్లుమంది మీనాకి. వెంటనే సరిగ్గా నిలబడింది. మీరు రండి, నేను వెళ్తాను అంటూ పాపని తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఈయనేంటి ఇలా చేస్తున్నాడు? ఆయన ఇంట్లో పడుకోవడం కరెక్టేనా అనుకుంటూనే నైటీలో వెళ్తే బాగోదు అని చీర కట్టుకొని వెళ్ళింది మీనా. అప్పటి వరకు నైటీలో ఉన్న మీనాని చీరలో చూడగానే కళ్ళు చెదిరి అలాగే చూస్తున్నాడు. ఏమైందండి అనింది అతని చూపులకి. ఏం లేదన్నట్లు తలూపాడు. అయ్యో, మీరెళ్ళి పడుకోండి అంటూ తప్పుకున్నాడు. ఇక లోపలికెళ్ళింది మీనా. రూమ్ నుండి బయటకు వచ్చాడు శ్రీకాంత్. ఇంట్లో ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. అతని ఆలోచనలు ఆమె మీదకే గాలి మల్లుతున్నాయి. ఈరోజు ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన పెరిగిపోతోంది శ్రీకాంత్కి. ఏం చేయాలా అని బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మెల్లగా విండో కాస్త ఓపెన్ అయ్యి కనబడుతుంటే లోపలికి చూశాడు. మీనా వయ్యారంగా పడుకొని కనిపించింది. ఆమె కాళ్ళ దగ్గర చీర పైకి జరిగి పిక్కలు కనిపిస్తుంటే, అబ్బా, ఆ పిక్కలు చూడు ఏమున్నాయి, వాటిని నా పళ్ళతో ఎప్పుడెప్పుడు కొరికేయాలా అనిపిస్తుంది అని కళ్ళు ఇంకాస్త కిందకి తెచ్చాడు. ఆమె నడుం దగ్గర చీర చెదిరి బొడ్డు కనిపిస్తుంటే, అబ్బా, ఆ బొడ్డు చూడు, ఈ ముందే మతి పోతుంది, నా పెదవులు తాకి ఎప్పుడెప్పుడు పరవశించిపోదామా అన్నట్లుంది. ఇంకాస్త కళ్ళు పైకి తెచ్చి చూశాడు. ఎత్తుగా కనిపిస్తున్న యవ్వనగిరులు చూసి, అబ్బా, ఏమున్నాయని షేప్స్ చూస్తుంటే నా చేతుల్లో ఎప్పుడెప్పుడు నలిగిపోదామా అన్నట్లున్నాయి అంటూ వాడి కామాన్ని కళ్ళల్లో నింపుకొని చూస్తున్నాడు శ్రీకాంత్. ఇక ఆమె అందాన్ని చూసి ఆగలేక ఏదో ఐడియా వచ్చినవాడిలా ఇంట్లోకెళ్ళి ఆమె పడుకున్న రూమ్ డోర్ తట్టాడు శ్రీకాంత్. ఇక అప్పుడే పడుకున్న మీనా లేచి డోర్ ఓపెన్ చేసింది. ఏంటండి అనింది. నాకు చాలా హెడేక్గా ఉంది, ఈ రూమ్లో బామ్ ఉంది, దానికోసం వచ్చాను అని అంటుంటే, అవునా, సరే చూసుకోండి అంటూ పక్కకు జరిగింది. ఆమెను దాటుకొని వెళ్ళి వెతికాడు. టేబుల్ డ్రాలో బాంబ్ తీసుకొని బయటకు వస్తుండగా, అబ్బా అంటూ తల పెట్టుకొని అక్కడే గోడకి ఒరిగాడు శ్రీకాంత్. అయ్యో, ఏమైందండి అంటూ పట్టుకుంది మీనా. కాస్త తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అంటుంటే, అవునా, కూర్చోండి అంటూ బెడ్ చూపిస్తుంటే, వద్దులేండి, ఇక్కడ పాపలేస్తుందేమో, నా రూమ్కి వెళ్తాను అంటూ అతడి రూమ్కి వెళ్తుంటే అతనితో పాటు మీనా వెళ్ళింది. అతని చెయ్యి పట్టుకొని మెల్లగా బెడ్ మీద కూర్చోబెట్టింది. మీనా, మీకెందుకండి శ్రమ అంటూ బామ్ని హెడ్కి రాసుకుంటుంటే, అయ్యో పర్వాలేదండి, ఆ బామ్ ఇటివ్వండి, నేను రాస్తాను
అంటూ అతని చేతిలో ఉన్న బాంబ్ తీసుకొని అతని హెడ్కి మసాజ్ చేస్తూ ఉంది. అలా మసాజ్ చేస్తుంటే అతని కళ్ళు ఆమె నడుం మీద పడ్డాయి. ఆమె వయ్యారాలను చూస్తుంటే ఆగలేకపోతున్నాడు. ఇంత వద్దు అని వారించిన చేతి మాత్రం ఆమె నడుముని తాకనే తాకింది. ఇక ఒక్కసారిగా ఆమె ఒంట్లో నరాలు జివ్వుమని ఆమె చేతిలో ఉన్న జుట్టుని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని మీనా అదే అదునుగా చూసి ఆమె చీర లోపలికి చేతులు పోనిస్తూ నడుం గట్టిగా చుట్టేసి అతని మీదకి లాక్కున్నాడు శ్రీకాంత్. ఏం చేస్తున్నారండి అనింది తేరుకొని. ప్లీజ్ మీనా, కాదనకు. మా ఆవిడ లేక నాకు చాలా రోజుల గ్యాప్ వచ్చింది. నిన్ను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ప్లీజ్ అంటూనే ఆమె మీదకి చేరిపోయాడు. ఆమె మనసు వద్దని చెబుతుంటే అతడి చర్యకి ఆమె శరీరం లొంగిపోతోంది. ఒకరిలో ఒకరు చేరిపోయారు. తెల్లారే వరకు మెలకువ రాలేదు. భారంగా తెరుస్తున్న కనురెప్పలు తెరిచి చూడగానే పక్కన ఎవరూ లేరు. శ్రీకాంత్ ఒక్కడే బెడ్ మీద పడుకొని ఉండడంతో గబుక్కున లేచి రాత్రి ఏం జరగలేదా అని గుర్తు చేసుకున్నాడు. అతడు మీనా రూమ్కి వెళ్ళి డోర్ కొట్టే వరకు గుర్తుంది. ఇక అక్కడి నుండి ఆమె లోకంలో తేలుతూ ఉండిపోయాడు. డోర్ కొడుతుంటే మీనా డోర్ ఓపెన్ చేయలేదు. ఆమె డోర్ ఓపెన్ చేసినట్లు కలగన్నాడు శ్రీకాంత్. మీనా ఇప్పుడు ఇంట్లోనే ఉందా అంటూ పరుగున వెళ్ళి చూసేసరికి ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. అదేంటి, మీనా ఎక్కడికెళ్ళింది అంటూ ఇల్లంతా వెతికి డోర్ ఓపెన్ చేసి మీనా ఇంటికి వెళ్ళి చూశాడు. భర్తకి టిఫిన్ పెడుతూ కనిపించింది మీనా. పరిగెడుతున్న గుండెసడి అదుపు చేసుకుంటూ చూశాడు. ఛా, నేనేంటి ఇలా ఆలోచించాను? ఒక రాత్రేమో కానీ మా ఇద్దరి మంచి ఫ్రెండ్షిప్ పాడైపోయిండేది అని అనుకుంటూ ఇంట్లోకెళ్ళాడు. క్షణిక సుఖం కోసం ఆలోచించి జీవితాలను పాడు చేసుకోకండి. బలహీనంగా ఉండేవి పరిస్థితులు మాత్రమే, కానీ మన మనసులు కాదు.